కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ భూతం తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. పలాసను వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హోండి డోల రోడ్, పలాసలో కేంద్రీయ విద్యాలయం, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు సురేష్ అధికారులు పాల్గొన్నారు. దాన్ని కంటిన్యూ చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 14-19 ఒక స్వర్ణ యుగంలాగా పరిపాలన జరిగింది. ఇటు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రజల భాగస్వామ్యం కానీ, పరిశుభ్రత కానీ, ఈరోజు అన్ని కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు 2019లో అధికారాన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ వైకుంఠ పాలిలాగా మళ్ళీ కిందకు వచ్చాం. 5 సంవత్సరాలు అందరూ కూడా మర్చిపోయారు, కార్యక్రమాలు కూడా మర్చిపోయారు, భాగస్వామ్యం అవ్వడం మర్చిపోయారు. మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రారంభించి అందులో భాగ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం. లక్ష్య సాధింపుగా చేశారు. కానీ మా ఆలోచన అది కాదు. ఈరోజు మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఒక చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఈరోజు ఒక అవకాశం వచ్చిందనంటే అది సద్వినియోగం చేసుకొని అది తిరిగి ప్రజలు మేలు కోసం, ప్రజలు శభాష్ అనే విధంగా పనిచేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. అందుకని ఈ పలాసకి పట్టి పీడిస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ తాలూకా సమస్య ఎన్నో సందర్భాల్లో దాని గురించి మాట్లాడాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన డబ్బులు లేవు ఖర్చు పెట్టడానికి. అందుకే వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అలాగే శిరీషక్క గారు అందరం కూడా మాట్లాడుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేయాలి, పలాస ప్రజలకి ఇది ఖచ్చితంగా మనం తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి గారి దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడి చిల్లు గవ్వ కూడా మా దగ్గర లేదు ఖర్చు పెట్టడానికి, రూపాయి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వాలనంటే రీఎస్టిమేషన్ వేసి మళ్ళీ 48 కోట్లకి దానికి శాంక్షన్ చేశారు. ఏ విషయం కూడా వదిలిపెట్టకుండా వీలైనంత త్వరగా రైల్వే బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు.